అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వీకెండ్ రోజు తీసిన వీడియో. వీకెండ్ అంటే మాకు స్కేటింగ్ అయితే ఉంటుంది కదా! మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. యాజ్ యూజువల్ ఎర్లీగా లెగవటం, ఫ్రెష్ అప్ అవ్వటం, హౌస్ క్లీనింగ్, పూజ, స్కేటింగ్‌కెళ్ళటం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే టైము 5:30 అవుతుంది. 6 కల్లా స్టార్ట్ అవ్వాలి. సరే ఫ్రెష్ అప్ అయ్యొచ్చి ముందు దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని, ముగ్గు వేసుకొని, పూజ సామానయితే క్లీన్ చేస్తున్నాను. మనకిప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ఇంకా మనకి ఎర్లీగానే 5:30 కల్లా బయట చాలా వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు 7కి అట్లా కొంచెం సూర్యుడొస్తా ఉండేవాడు. ఇప్పుడైతే 6కే చాలా వేడిగా అయితే ఉంటుంది. సరే కొంచెం మా అమ్మాయికి కొంచెం ఫ్రూట్ అది కట్ చేసి కొంచెం నన్నారి వాటర్ అది పెట్టేస్తున్నా. అంటే కార్‌లో తింటదేమో అని చెప్పేసి పెడుతున్నాను. కానీ తింటే తింటది. లేకపోతే ఇంకంతే ఆ బాక్స్ వెనక్కొస్తది. ఇంకా వాటర్ కూడా వాళ్ళకి స్కేటింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ బ్రేకే ఉంటది. జస్ట్ అలా బ్రేక్ ఇస్తారు. వాటర్ తాగి రండని జస్ట్ 5 మినిట్స్ గూడా ఉండదనమాట. 2 గుక్కలు అలా తాగేటప్పటికి మళ్ళీ విజిల్ బ్లో అవుతూ ఉంటుంది. చాలా తక్కువ టైమే ఉంటుంది. అది గూడా మంచిదే. అంటే వాళ్ళు లాంగ్‌గా చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సరే ఇక్కడైతే స్కేటింగ్ దగ్గరకొచ్చేసాము. ఇంకా వాకింగ్ అది చేసుకుంటూ ఉన్నాను నేను. ఒక 1 అవర్ వాళ్ళు స్కేటింగ్ చేసుకుంటూ ఉంటారు. సరే ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా నడుస్తాను నేను. వాక్ చేసుకొని ఇక్కడైతే బర్డ్స్ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. చాలా బావుంటది. వాక్ చేస్తూ ఉంటే మనకి పిచ్చుకల కన్నా కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఆ పెద్ద చెట్లు చూపించాను కదా స్టార్టింగ్‌లో. వాటి మీద ఉంటాయి కనిపించి కనిపియకుండా. కొంచెం బ్లాక్, బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉంటాయి. ట్రై చేసా ఫోటో తీద్దామని. కానీ అవి ఎక్కువ సేపయితే అలా ఉండట్లేదనమాట. ఫ్లై అవుతూ ఉంటున్నాయి. హ్మ్. సరే అని చెప్పేసి ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గోంగూర చెట్టయితే ఉంది. సరే గోంగూర కోసుకుందాము. లాస్ట్ టైమ్ తీసుకెళ్తే బాగా ముదిరిపోయుండి అస్సలు పులుపయితే లేదు. అంత టేస్ట్ కూడా అనిపించలేదనమాట. అంటే గోంగూరలాగా అలా కూడా అనిపించలేదు. సరే ఇప్పుడు కొంచెం సమ్మర్ అయినా గూడా మరి జనరల్‌గా ఏంటంటే ఇంకా మేబీ అది ఉంటదో ఉండదో గానీ సమ్మరు స్టార్ట్ అయిన తర్వాత ఎండిపోయిద్ది. మళ్ళీ వస్తూ ఉంటది. వింటర్‌లో ఆ సీడ్స్ అన్నీ కింద పడి అలా వస్తాయి. సరే ఇప్పుడైతే ఆకుంది గదా అని కోసుకుంటున్నా. లేతాకైతే బావుంటది అని చెప్పేసి కొంచెం లైట్ గ్రీన్‌లో అలా ఉంది. సరే లేతగా ఉంటే పులుపు ఉంటదేమో చూద్దామని సరే ఆకైతే అంతా కోసుకుంటూ ఉన్నాను. సరే ఇంకా స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు ఇంకా వేరే ఏం ప్రిపేర్ చేయలేదు. ముందు రోజు రైస్ కుక్ చేశాను. అది మిగిలిందనమాట. అందులో బటర్ మిల్క్ పోసేసి కొంచెం పచ్చుల్లిపాయలు అవి కట్ చేసి వేశాను. ఇంకెలాగో మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది గదా! చక్కగా ఇలాంటి ఫుడ్ అయితేనే బావుంటది మార్నింగ్ టైమ్స్‌లో. మనకి వీలైతే చక్కగా ఇట్లా రైస్ మిగిలినా అట్లా చక్కగా ఇలా తినేయొచ్చు. మిల్లెట్స్‌తో కూడా ఇలా చేసుకుంటే బావుంటది. జనరల్‌గా నేను మిల్లెట్స్ మార్నింగ్ టైమ్స్‌లో కుక్ చేస్తూ ఉంటాను గదా! అంత ఇలా చద్దన్నం ప్రిపేర్ చేసుకోవటానికైతే ఉండదు. ఈవినింగ్ కుక్ చేసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు చక్కగా. సరే ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము ఇంక చద్దన్నం, ఇంక నిమ్మకాయ పచ్చడి, పికెల్‌తో తినేసాము. మాకు ప్రాబ్లమ్ అయితే ఏం లేదులెండి. మా అమ్మాయి కూడా తినేసిద్ది. అంత ఇబ్బందేం లేదు. అదే ముగ్గురికి ఎక్కువైనట్లు అనిపించింది. కొంచెమే ఉందన్నట్లుంది. కానీ అంతా మనం బటర్ మిల్క్ అది వేసేటప్పటికి చాలా అయింది. ముగ్గురికి ఎక్కువయిందనమాట. సరే ఇంకా కొంచెం ఇంకా బట్టల పని అదంతా అయిపోయిన తర్వాత ఈరోజైతే 1:00కి మా అమ్మాయి క్లాసులున్నాయి. ఇంకా 1 నుండి 5 వరకు జరుగుతాయి. సరే వెళ్తది కదా! ఈవినింగ్ వరకు వచ్చేటప్పటికి 5:30 అవుతుంది. సరే అప్పటి వరకు మళ్ళీ తినకుండా ఎలా ఉంటదిలే అని చెప్పేసి కొంచెం స్నాక్స్ చేద్దామని చేస్తున్నాను. క్యాబేజ్‌ని కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నా. చాపర్‌లో చాప్ చేసుకొని సాల్ట్ వేశాను. అదే వాటర్ అంతా తీసేసాననమాట. వాటర్ తీసేసి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, కరివేపాకు, ఇంకా ఉప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం మంచూరియాలాగా అలా ప్రిపేర్ చేద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నా. చాలా రోజులయింది. తను గూడా అడుగుతూ ఉంటది అప్పుడప్పుడు. తనకు బాగా ఇష్టం అనమాట. కానీ అంతా వాటర్ తీసేసేటప్పటికి చాలా కొంచెమే అయినట్టు అనిపించింది క్యాబేజ్.
సరే మళ్ళీ ప్రిపేర్ చేసినా కొంచెం కూడా అవ్వదులే అని ఇంకా పొటాటో కట్ చేసి వేశాను. ఇందులో కొంచెం శనగపిండి ఒక 4, 5 స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. మనకి క్యాబేజ్ చాలా తడిగా ఉంటుంది కదా! అంతా వాటరీగానే ఉంటుంది. ఇలాగే కలుపుకుంటే చక్కగా మనకి పకోడా వేసుకుంటే పొడి పొడిలాడుతూ మంచిగా క్రిస్పీగా అట్లా అయితే వస్తాయి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా క్యాబేజ్‌లో ఉన్న నీరుతోనే కలుపుకోవాలి. ఇందులో నేను ఒక 2 స్పూన్ల వరకు బియ్యపు పిండి వేసుకుంటున్నాను. మనకి బియ్యపు పిండి వేసుకున్నా చక్కగా చాలా బాగా వస్తాయి కదా! కరకరలాడుతూ వస్తాయి. పచ్చిమిర్చి వేశాను కదా! ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నా. కొంచెం కలర్‌గా వస్తది అని చెప్పేసి ఒక స్పూన్ వేసుకున్నా అంతే. తినేటప్పుడైతే అసలు పచ్చిమిర్చి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది. పచ్చిమిర్చి టేస్ట్‌తోనే బాగుంది తినేటప్పుడు. చూడండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. మొత్తం నాకు క్యాబేజ్ ఆ వెజిటబుల్స్‌లో ఉన్న వాటర్‌తోనే సరిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత ఇలా పకోడాలాగా మనం కొంచెం కొంచెం ఇలా వేసుకొని వేయించుకోవచ్చు. లేదంటే కొంచెం మనం చేత్తోటి వడల్లాగా ఒత్తుకొని అలా అయినా వేసుకోవచ్చు. షేప్ అయితే వస్తాయి. ఎందుకంటే కొంచెం మనకి థిక్‌గానే ఉంది కాబట్టి బాగొస్తాయి. చూడండి ఇట్లా చేసుకుంటే పొడి పొడిలాడుతూ బాగా క్రిస్పీగా ఇలా ఉంటాయి. పకోడాలాగా ఇట్లాగా. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమే. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారయితే ఇలా వేసేస్తున్నాను. ఇట్లా చేత్తోటి ఒత్తినట్లుగా వేస్తున్నాను. వడ షేప్‌లో అన్నమాట. ఎలా వేసుకున్నా వస్తాయి. రౌండ్‌గా బాల్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా మనం పకోడా వేసుకునేటప్పుడు పెద్ద పెద్దగా వేసుకుంటాం కదా! అట్లా వేసుకున్నా గూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కరకరలాడుతూ మంచిగా మనకి పొటాటో మనం కట్ చేసుకొని వేసుకున్నాం గదా! చాపర్‌లో వేయలేదు. మనం సన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకున్నాను. చాలా బాగుంది అట్లా గూడా. మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది పొటాటో. ఆహ్, చాలా కరకరలాడుతూ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా అలా ప్రిపేర్ చేయొచ్చు. ఈసారి ఎప్పుడన్నా మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చులే అని ఇక సరే అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగొచ్చినాయి. ట్రై చేయండి. పకో ఇది స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోవచ్చు. చాలా బావుంటది. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అట్లా వేసుకుంటే మనం ఇలా తినేయొచ్చు పిల్లలకిచ్చేటప్పుడు. ఇంకా జనరల్‌గా సాస్‌తో అలా లైక్ చేస్తూ ఉంటారు గదా! అలా కానీ, లేపోతే పెద్దవాళ్ళకైతే చక్కగా అల్లం చట్నీ అలా దాన్ని నంచుకొని తింటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాపర్ ఉంటే చక్కగా మనకి వెజిటబుల్స్ చాలా ఫాస్ట్‌గా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా గూడా వస్తాయి. చాలా బావుంటాయి అట్లాగా మనకి ఇలా స్నాక్స్ చేసేటప్పుడు ఈవెన్‌గా పీసెస్ అయితే చక్కగా కట్ అవుతాయి గదా! సరే ఇంకా ఇవి స్నాక్స్ అవి ఇచ్చేసి ఇంకా మా అమ్మాయి అయితే ఎళ్ళింది క్లాస్‌కి. సరే ఎలాగో ఇంక నూనె పెట్టాను కదా! అని అప్పడాలుంటే వేయిస్తున్నాను. లాస్ట్ టైమ్ సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఎలాగో డిన్నర్‌లోకి ఇంకా తినొచ్చులే అని చెప్పేసి. ఇప్పుడు టైం అయితే ఇంకా 5:30 అవుతుంది. మా అమ్మాయి క్లాస్ నుండొచ్చే టైము. క్లాస్ నుంచి రాంగాల్నే ఖచ్చితంగా డిన్నర్ అడుగుతుందనమాట. అంటే ఒక 4 అవర్స్, 4 ½ అవర్స్ అవుతుంది గదా! 12:30కి స్టార్ట్ అయ్యి ఎళ్తది. 5:30కి వస్తది. కొంచెం ఎక్కువ టైమే ఉంటది. 2 క్లాసులు గాబట్టి. సరే ఈలోపు వంట చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా లేవు. కూరగాయలు గూడా అయిపోయినాయనమాట. ఇంకా ఉన్న వరకు కూరగాయలన్నీ ఫినిష్ చేద్దాం. మళ్ళీ వీకెండ్ ఎలాగో ఎళ్లి తెచ్చుకుంటాం గదా! అందుకోసమని సరే పొటాటో కావాలని అడిగింది. సరే జస్ట్ ఉల్లిపాయలేం లేవు. తాలింపు వేసేసుకొని పొటాటో కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్నా. పౌడర్ ఏంటంటే లాస్ట్ టైమ్ నేను మజ్జిగ పులుసు చేసినప్పుడు పౌడర్ ప్రిపేర్ చేశాను గదా! ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వేరుశనగ పప్పు ఇవన్నీ కలిపి ఆ వీడియో ఉంది చూడండి కావాలంటే చాలా బావుంటుంది. ఆ పౌడర్ వేసి కొంచెం కారం వేసుకున్నాను. ఇంకా పొటాటో అయితే ఫ్రై అయింది. పక్కన పెట్టేసుకొని ఇది పచ్చపెసలు, పప్పనమాట. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. పప్పయితే ఖచ్చితంగా ఉంటుంది. వీక్‌లో ఖచ్చితంగా డే బై డే అయినా సరే నేను కుక్ చేస్తూ ఉంటాను. ఆహ్, నార్మల్‌గా కందిపప్పు మోస్ట్‌లీ అయితే ఈ పచ్చపెసలతోనే కుక్ చేస్తూ ఉంటా. అవైతే కొంచెం ఎప్పుడన్నా సాంబారు అలా పెట్టుకునేటప్పుడు చారు అట్లా అలా యూజ్ చేస్తాను. యెల్లో కలర్‌యి. ఇవి పప్పుకైతే ఇవి బావుంటున్నాయని ఎక్కువ ఇవే కుక్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఒక కప్పు వేస్తే
ఇది కొంచెమైనా మిగులుతుంది. మొత్తం అయితే ఒకే రోజు తినలేము. ఇట్లా కొంచెం లూజ్‌గా ఉండేటట్లుగా ఇలా ప్రిపేర్ చేస్తే ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. టేస్ట్ బావుంటుంది. ఏదైనా మనం పికిల్‌తో మ్యాంగో కానీ, టమాటా వీటితో తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులో కొంచెం ఉల్లిపాయలు పకోడాలో వేయంగా ఇంకా ఇవి ఉన్నాయన్నమాట. సరేలే ఇంకా ఇలా పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. పప్పు ఉడికేటప్పుడు వేస్తూ ఉంటాం ఒక్కోసారి. అలా కాకుండా మనం ఇలా పప్పు మొత్తం ఉడికిన తర్వాత మెదుపుకొని, చక్కగా పచ్చుల్లిపాయలేసుకొని, కొంచెం నెయ్యి, పచ్చడి అలా వేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ఎంతమంది ట్రై చేస్తారు అట్లాగా? ఇంక పప్పు మెదుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. లాస్ట్ టైము వంకాయ తీసుకొచ్చా. పెద్ద వంకాయలుంటాయి గదా! అవి. సరే ఇంకా పెరుగుతో చేద్దామని చెప్పేసి ఇంకా పెరుగు, వంకాయ కలిపి చేస్తున్నా. ఈ కర్రీ గూడా చాలా బావుంది. ఇది పెరుగు ఎండుమిరపకాయల్ని పెరుగులో నానబెట్టేసి గ్రైండ్ చేసి చేశాను. దానివల్ల ఏమో తెలీదు గానీ పుల్లగా అలా ఉంది. పుల్ల పుల్లగా అట్లాగా. టేస్ట్ అయితే చాలా బావుంది. షార్ట్ వీడియో తీశాను. షార్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చాలా బావుంది. ఈ పెరుగులో కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా తాలింపు వేసుకొని తాలింపులో ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న పెరుగు వేసేసుకొని కొంచెం తిక్కుగా వచ్చే వరకైతే ఉడికించుకోవాలి. అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం చూడండి ఈ విధంగా చిక్కబడే వరకు ఇలా కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ చాలు. అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు. చూడండి ఆయిల్ అంతా పక్కకి స్ప్రెడ్ అయింది కదా! ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇట్లా కొంచెం మనకి చల్లారిన తర్వాత ఇలా దగ్గరగా వచ్చేస్తుంది చిక్కగా. అయితే చాలా బావుంది టేస్టు. పుల్ల పుల్లగా అలా ఉంది. చాలా బావుంది. ఇంకా డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ గోంగూర తీసుకొచ్చాను కదా మార్నింగు కడిగి ఆరబెట్టాను. ఇంకా ఆ రోజుకైతే చేయలేదు. నెక్స్ట్ డే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డేకి మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను కదా! అప్పుడు కుక్ చేస్తాను. చాలా లేతగా చిన్న ఆకులుగా ఉన్నాయి. చూద్దాం ఇది పులుపు ఉంటుందో లేదో. జనరల్‌గా అయితే ముదిరాకైతే లాస్ట్ టైమ్ అంత పుల్లగా లేదనమాట. సరే ఇంకా ఇవన్నీ ఇంకా చిన్న చిన్న పనులుంటాయి కదా! బట్టల పనులు అవి ఇవి అన్నీ చూసుకొని ఇది ఇంకా గోంగూర ఆరిన తర్వాత ఇలా డబ్బాలో పెట్టేసేసుకుంటున్నా. అలాగే నెక్స్ట్ డేకి ఆహ్, కొంచెం ఇడ్లీ కోసమని చెప్పేసి పొట్టు మినపప్పు, మిల్లెట్స్ ఇవి కలిపి నానబెట్టాను. ఒక ఒకటి మినపప్పు, 2 అయితే మిల్లెట్స్ 2 కలిపి నానబెట్టాను. కొంచెం పైపైన 2 సార్లు కడిగేసి ఇంక గ్రైండ్ చేసుకుంటాను. సరే అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ రోజుకి వీడియో అయితే ఇదే. వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.